తీశారా అందరూ? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులో తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేసి ఇజ్రాయేలీయులైన తన ప్రజలకు వారు చేసే తిరుగుబాటును గురించి దేవుడు తెలియజేయమన్నాడు. వారు చేసేటటువంటి పాప దోషాలు వారికి తెలియచేయమన్నాడు. ఎందుకు తెలియజేయమన్నాడో పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా. హలో, చెప్తారా ఎవరైనా? ఎందుకు తెలియజేయమన్నాడు అలాగున బిగ్గరగా కేకలు వేసి తాళక బోర ఊదినట్లు ఎందుకు తెలియజేయమన్నాడు? ఎవరన్నా పోయిన వారం విన్నారు కదా, ఎవరన్నా చెప్తారా? ఎనీబడి ప్లీజ్. చెప్పమ్మా, పర్వాలేదు. నశించిపోకుండా ఏంటి చెప్పండి గట్టిగా, మైక్ ఇచ్చేదే దేనికి? పోయిన వారం ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. బాగా పోయిన వారం వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా చెప్పడం లేదే. ఎందుకు తాళక బోర ఊదినట్లు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఎలుగెత్తి వారి యొక్క అతిక్రమాలను వాళ్ళ యొక్క పాపదోషాలకు చెప్పమన్నాడు. అవి వారికి తమ దేవుడైన యెహోవాకు మధ్య అడ్డొస్తున్నాయని. ఇప్పుడైనా పని చెప్పారా? కొందరు చెప్పారులే, సంతోషం. జాగ్రత్తగా వాక్యం ఉన్న తర్వాత అట్లాగనే మర్చిపోతే ఎట్లా చెప్పండి? ఎందుకు చెప్పమన్నాడు? దేవునికి ఆయన ప్రజలకు అవి అడ్డొచ్చేస్తున్నాయి. దేవుడు కరుణా సంపన్నుడు, కృపామయుడు కదా. హల్లెలూయా.
ఆయన చేతులు కురచకాల, ఆయన చెవులు మందంగాల. కానీ ఎందుకు ఆయన వారికి సహాయం చేయలేకపోతున్నాడు? వారి మనవులు ఎందుకు వినలేకపోతున్నాడు? వారి పాపములు వారికి తమ దేవుడైన యెహోవాకు అడ్డుకొస్తున్నాయి. అందుకని వాళ్ళకు తాళక బూద ఊదినట్లు ఎలుగెత్తి కేకలు వేసి చెప్పమన్నాడు. అయితే మనం నేర్చుకున్నాం. ఒకసారి గత వారం విన్న వాక్యాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. అప్పుడు వారు ఏమాత్రము వారి పాపములను వాళ్ళు తీసివేసుకోలేకపోయారు. దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి, చెప్పండి, మాట్లాడండి కాస్త, పాపములను, దోషాలని, అతిక్రమాలని వాళ్ళు తీసివేసుకోలేకపోయారు. ఎంతమంది ప్రవక్తల్ని పంపించి చెప్పినా, ఎంతమంది సేవకుల్ని పంపించి చెప్పినా, న్యాయాధిపతులను పంపించి చెప్పినా, రాజులను అభిషేకించి చెప్పించినా కూడా ఎవరి వల్ల కూడా దేవునికి తన ప్రజలైన ఇశ్రాయేలులకు మధ్య ఉన్నటువంటి పాపములను తీసివేసే శక్తి లేకుండా పోయింది. ప్రజలు తీసివేసుకోలేకపోయారు. ఏర్పరచబడిన, అభిషేకించబడిన ప్రవక్తలు కానీ, రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ, ప్రవక్తినులు కానీ, సేవకులు కానీ ఎవ్వరు కూడా వాటిని తీసివేయలేకపోయారు. అప్పుడు దేవుడు వారు చేసిన పాపాలను బట్టి ధర్మశాస్త్రం ప్రకారము వారు మరణానికి పాత్రులు కదా. పాపం వల్ల వచ్చి జీతము మరణం. అయితే దేవుడు వారిని మరణానికి అప్పగించడానికి ఇష్టం లేక ఆయనకు తన ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ పాపాలని తీసివేసేటటువంటి ఒక సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని తెలుసుకున్నాం. ఏమిటా సంకల్పం పేరు? వెరీ గుడ్, ఒకటన్నా చెప్పారు. ఎవరు చెప్పింది? మే గాడ్ బ్లెస్ యూ. సంతోషం. ఏంటమ్మా అయ్యా, వింటున్నారా? పోయిన వారం విన్నది చెప్తున్నా నేను. దేవుని దయా సంకల్పం. హల్లెలూయా. దేవుని దయా సంకల్పము ఆయన ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారము తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి మానవుడుగా, మనిషి కుమారుడుగా పంపించి ఆయనను శిలువ మరణానికి అప్పగించి మన పాపాలన్నీ తీసి ఆయన మీద వేశాడు. అంటే దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న పాపాలన్నీ తీసి తండ్రి అయిన దేవుడు తన కుమారుడి మీద వేశాడు. శాపాలన్నీ తీసి కుమారుడి మీద వేశాడు. మన వ్యాధులన్నీ తీసి కుమారుడి మీద వేశాడు. మనము బంధకాల్లో నుంచి విడుదల చేయడానికి ఆయన బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. పాపం వల్ల వచ్చి జీతమైన మరణం నుండి మనం విడుదల చేయడానికి ఆయన మనకు బదులుగా మరణించాడు కదా. హలో, మన కోసం పాపంగా చేయబడ్డాడు, మన కోసం శాపగ్రహి అయ్యాడు, మన కోసం వ్యాధిని అనుభవించిన వాడుగా అయ్యాడు, మన కోసం వ్యసనాక్రాంతుడుగా సిలువలో భూమి ఆకాశాల మధ్యలో ఆయన వేలాడాడు. మన కోసం ఆయన బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. మన కోసం ఆయన మనకు బదులుగా మరణించాడు. హల్లెలూయా. ఆ విధంగా మనలను పాపము నుండి, పాపాల నుండి, శాపాల నుండి, వ్యాధుల నుండి, సకల బంధకాల నుండి, మరణము నుండి, రెండో మరణం అని చెప్పబడిన నరకము నుండి కూడా మనలను తప్పించేశాడు. హల్లెలూయా. తెప్పించి మనకు ఏది కూడా అడ్డు లేకుండా చేసేసాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాడు. ఇదే కదా గత వారం మనం విన్నది, దేవుని ప్రేమను గురించి, ఆయన దయా సంకల్పాన్ని గురించి. ఇదే కదా పోయిన వారం మనం విన్నాం. అయితే అది ఇశ్రాయేలు కొరకే చేశాడా? లోకమంతటి కొరకు చేశాడా? దానికోసం ఏం నేర్చుకున్నాం పోయిన వారము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక. అండర్లైన్ చేసుకోమన్నాను మిమ్మల్ని. ప్రతివాడు అనే మాట కింద
అండర్లైన్ చేసుకోమన్నా. ఎంతమంది చేసుకున్నా తెలియదు. ప్రతివాడు అంటే లోకములో ఉన్న ప్రతివాడు. ఎందుకని? పౌలు గారు రాసిన ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా. అలాగన ప్రతి ఒక్కరంటే ఇజ్రాయేలీలే కానీ, యూదులే కానీ, లోకంలో ఉన్న సకల ప్రజలు రక్షించబడ్డానికి, విడుదల పొందడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇజ్రాయెల్ కోసమే కాదు, సర్వలోకం కోసం. అందుకని ఆయన లోక రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుల వారు లేకుండా దేవునికి వారికి మధ్య ఉన్న పాపము తీసివేయబడము సాధ్యము కాదు. ఈ లోకంలో ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ఊరు వాడైనా, ఏ పట్టణస్థుడైనా, ఏ యొక్క రాష్ట్రంలో ఉన్నవాడైనా, దేశంలో ఉన్నవాడైనా, ప్రపంచంలో ఎవరైనా సరే యేసు ప్రభువుల వారు లేకుండా, ఆయన విశ్వసించకుండా దేవునికి వారికి మధ్య అడ్డుగా వస్తున్న పాపము తీసివేయబడడం సాధ్యము కాదు. అందుకనే యేసుక్రీస్తును ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రపంచంలో, లోకంలో, వారికి ఆ పాపం అనే అడ్డు తొలగిపోతుంది. వారి మనవి దేవుడు ఆలకిస్తాడు. వారు ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తు నామములో వారు కోరినది వారికి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తాడు అన్నమాట. చపలు కొట్టి దేని మహిమ పెడతాం. ఇదే కదా పోయిన వారం మనము నేర్చుకుంది. హలో, ఎట్లా మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకోకపోతే ఎట్లా చెప్పండి? అందుకనే ఇంటికి వెళ్ళి కొంచెం నెమ్మరు వేయాలి. ఇంటికి వెళ్ళి కొంచెం, అందుకనే రాసుకోమని చెప్తున్నాను కదా, రాసుకొని ఇంటికి వెళ్ళి ఒక్కసారి చదివితే అది గుర్తుండిపోద్ది. ఆయన యొక్క దయా సంకల్పం, ఆయన దయాపూర్వక సంకల్పం ఎంత గొప్పది కదా. హల్లెలూయా. ఎవరే కానీ, మనమే కానీ దేవునికి మనకు మధ్య అడ్డొస్తున్నటువంటి ఆ పాపాలను తీసివేయలేని దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడే నిన్ను నన్ను కరుణించి కటాక్షం ఉంచి ఆయన దయా సంకల్పం ప్రకారము తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన ద్వారా అడ్డంతా తొలగించి మన మనవులు తండ్రి వినేటట్టు, తండ్రి యొద్ద నుంచి మనకు జవాబు సహాయం వచ్చేటట్టు చేశాడండి. చప్పట్లు కొడతామా దేవునికి? హల్లెలూయా. ఇది పోయిన వారము మనం చదివిన వాక్య భాగంలో ఒక అంశాన్ని దాన్ని మీకు చెప్పాను. ఇంకా చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇవి క్లుప్తంగా ఒకదాని వెంబడి ఒకటి మనము ధ్యానిస్తాం. ఈరోజు వారు చేసినటువంటి పాపములను గురించి దేవుడు చెప్పమన్నాడు కదా. ఆ పాపాలు ఏమిటో కొన్ని మాత్రమే చూస్తాము. తర్వాత వారాల్లో కొన్ని చూస్తాం. మొదటిగా చూడండి 2వ వచనంలో, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనపరుచుదురు. వారు దేవుని యొక్క న్యాయ విధిని విడిచిపెట్టేశారండి. ఏం చేశారు? వారు దేవుని న్యాయ విధిని వాళ్ళు విడిచిపెట్టేశారు. మళ్ళా దేవుని యొక్క న్యాయ విధిని విడిచిపెట్టనట్టు వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మేము ఉపవాసం ఉంటే ఎందుకు మీరు మా యొక్క మనవులు ఆలకించరు? మా ప్రాణాలను మేము ఆయాసపరుచుకుంటుంటే ఏమి తినకుండా ఉపవాసం ఉండి మా ప్రాణాలకు ఎంత ఆయాసం ఉందో చూడు ఓ దేవా. మేమింత ఉపవాసం ఉండి ఆయాసపడుతుంటే కనీసం మా వైపు చూడవే, మాకు ప్రత్యక్షం కావే, మా మనవి ఆలకించవే అని అడుగుతున్నారు వాళ్ళు. హలో, ఏదో వాళ్ళు దేవుని యొక్క న్యాయ విధులు గైకొన్నట్టు. కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళు దేవుని యొక్క న్యాయ విధుల్ని విడిచిపెట్టేశారంట. ఇంకా దేవుని యొక్క నీతిని వాళ్ళు అనుసరించడం లేదంట. హలో, దేవుని నీతిని అనుసరించడంలే, దుర్నీతిని అనుసరిస్తున్నారు. పాపుల మార్గాల్లో పోతున్నారు, దుష్టుల మార్గంలో పోతున్నారు. మళ్ళా నీతిని అనుసరించి వారైనట్టు వాళ్ళు మళ్ళీ ప్రభు మీద వాళ్ళు సనగడం.
ప్రభు మీద నిట్టూర్పులు విడవడం. చూసారా ఎంత భయంకరమైనదో? అందుకని దేవుడు అంటున్నాడు, వాళ్ళేదో నా యొక్క న్యాయ విధులు నన్ను విడవక నా నీతిని అనుసరించినట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేస్తున్నారే. నా మార్గములను తెలుసుకొని ఇచ్చ కనపరుచుదురు. ఆయన మార్గాలను అసలు అనుసరించడంలే, ఆయన మార్గంలో పోవడంలే, మళ్ళీ ఆయన మార్గాల పైన వాళ్ళకి ఎంతో కోరుకున్నట్టు మళ్ళా వాళ్ళు కనపడుతున్నారు. ఉట్టిదే ఆయన మార్గాలు విడిచిపెట్టేశారు. వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాల్లో పోతున్నారు, అన్యుల మార్గాల్లో పోతున్నారు. హలో, దీని గురించి ఇప్పుడు నీతో నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు నేను ఎలా ఉన్నావు? దేవుని న్యాయ విధిని అనుసరిస్తున్నామా? దేవుని నీతిని అనుసరిస్తున్నామా? దేవుని మార్గము ఏకైక మార్గం, అతి శ్రేష్టమైన మార్గమైన నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేదని చెప్పినటువంటి యేసయ్యను బాగా తెలుసుకొని, ఆ మార్గాన్ని బాగా తెలుసుకొని ఆ మార్గంలో కుడి ఎడమలకు తొలగకుండా నడుస్తున్నామా లేదా? ఆనాడు వారిని ఎలుగెత్తే చెప్పంటే ఈనాడు ఆయన ఏర్పరచుకున్న సేవకుల ద్వారా ఎలుగెత్తి సంఘంతో మాట్లాడుతున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కాబట్టి ఉపవాసం ఉండి మనం ఎలా ఉన్నాం? ఈ యొక్క 3 భాగాలు కలిసి ఒక్కసారిగా మాట్లాడాలంటే, యేసు ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడే విషయం ఏమన్నా ఉంది అంటే, ఆత్మదేవుని ద్వారా మనం ఇప్పుడు మన ప్రభు అయిన యేసయ్యను అనుసరించాలి. ఆయన బోధలు మనము వినాలి, ఆయన ఉపదేశాలు మనము వినాలి, ఆయన బోధల ప్రకారం, ఆయన ఉపదేశాల ప్రకారం మనం జీవించాలి, చేయాలి. ఆయనే అయ్యున్నటువంటి మార్గంలో మనము నడవాలి. అలా నడవకుండా, ఆయన ఉపదేశాలు వినకుండా, ఆయన మాటలు గైకొనకుండా మనం అన్ని విధాల యోగ్యులమైనట్టు, అలాంటి యోగ్యులమై ఉండి ఉపవాసం ఉండి ఆయాసపరుచుకుంటూ ఉంటే దేవుడు చూడనట్టు, మన ప్రార్థనలు విననట్టు మనం ఆలోచిస్తూ ఉంటే, ఈరోజు ఆనాడు ఇశ్రాయేలీలతో యూదులతో హెచ్చరిక చేసినట్టుగా ఈరోజు నీతో నాతో దేవుడు ఎలుగెత్తి కేక వేసి చెప్పిస్తూ ఉన్నాడు. అయితే గత వారం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్పిస్తున్నాడు? దాని వెనక ఏముంది? ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షాలు. మనం ఆయన యొద్ద సమస్తం పొందుకోవాలి అనేదే. ఆయన మన మనవులు ఆలకించాలి, మన మనవులకు జవాబు ఆయన ఇవ్వాలి, మన ప్రతి అవసరత అయినా తీర్చాలి. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా మనం ఇష్టపడేది కూడా మనకు ఆయన ఇవ్వాలి. అన్నీ ఆయనకి ఇష్టం. ఆయన దయాపూర్వక సంకల్పమే అది. కాబట్టి ఎందుకు ఎలుగెత్తి కేక వేసి చెప్పిస్తున్నాడు అంటే, ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, కొన్ని సందర్భాల్లో గద్దిస్తాడు, కొన్ని సందర్భాల్లో శిక్షిస్తాడు. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి శిక్షించిన విధంగా దేవుడు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడని ఉంది. ఎందుకంటే దాని వెనక ఆయన యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కటాక్ష. ఎందుకంటే మనం సరిచేయబడాలి. మనం సరిచేయబడి దేవునికి మనకు మధ్య విశ్వాసము అనే వారధి ద్వారా దేవుని యొద్దకు వెళ్ళాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఏమిటి విశ్వాసం అనే వారధి? ఏమిటి విశ్వాసం అనే వంతెన? ఏమిటి ఏంటి అసలు దీని అర్థం ఏంటి అంటే, ఒక అవతల పక్కకి మధ్యలో కాలం అడ్డుగా ఉందనుకోండి, దానికి ఒక వంతెన వేస్తాం, ఒక బ్రిడ్జి కడతాం. దాని అర్థం ఏంటి? అవతల నుంచి యువతలకి రావడానికి, యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి. హలో, అలాగా దేవునికి మనకు మధ్య విశ్వాసం అనే వారధి అన్న. ఏంటి దాని అర్థం?
ఏంటి అర్థం ఏంటి? ఏంది ఆ వారధి? మనము చేయలేనిది, ఏ రాజు చేయలేనిది, ఏ యాజకుడు చేయలేనిది, ఏ ప్రధాన యాజకుడు చేయలేనిది, ఏ ప్రవక్తయు చేయలేనిది, ఏ నరుడు చేయలేనిది, ఎవరు చేయలేనిది యేసుక్రీస్తు చేసి మనకు విశ్వాసం అనే వారధి ద్వారా దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకునేటట్టు చేసి ఏం చేశాడు? దేవునికి మనకు మధ్య ఉన్న పాపాలన్నీ తీసేసి విశ్వాసం అనే వంతెనేసేసాడు. హల్లెలూయా! ఏమిటి ఆ వంతెన? ఆ బ్రిడ్జి ఏందని? విశ్వాసం. అంటే యేసు ప్రభు మనకు దేవునికి మధ్య ఉన్న పాపాలన్నీ ఆయన తీసేశాడు అని నువ్వు విశ్వసిస్తే చాలు. హల్లెలూయా! ఆ విశ్వాసం ద్వారానే దేవుని యొద్ద నుంచి నువ్వన్నీ పొందుకుంటావు. హలో, అర్థమైందా? అందుకనే విశ్వాసం అనే ఒక వంతెన వేయబడింది. హల్లెలూయా! ఆ విశ్వాసం గుండా పో, ఇంక వేరే మార్గం కూడా నువ్వు పోతే రాదు. విశ్వాసం అనే వే, హలో, ఫెయిత్ వే, విశ్వాసం అనే వే గుండా పో. యేసు ప్రభు అయి చేసి పెట్టాడు నీ కోసం అని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన ఆశ్రయిస్తే అంతే, నీకు సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు అడిగినవి ఆయన అనుగ్రహిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, క్రైస్తవులైనా, క్రైస్తవులు కాని వాళ్ళైనా, క్రైస్తవేతరులైనా, ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులైనా, యూదులైనా సరే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, జాతి మత కుల భేదాలు ఏమీ లేకుండా, పక్షపాతము లేని దేవుడు, అందరి కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు, విశ్వాసం అనే వారధి ద్వారా తండ్రిని విశ్వసించినట్లయితే, యేసు ప్రభుని విశ్వసించినట్లయితే, వాళ్లకు విశ్వాసం ద్వారా ఆ సమస్తము ఉచితంగానే. హల్లెలూయా! హలో, ఏంటి? ఉచితంగానే. నువ్వేమి ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు. నీకోసం యేసుక్రీస్తే ఖర్చు పెట్టాల్సిందంతా ఖర్చు పెట్టేశాడు. హల్లెలూయా! ఒక మాటలో చెప్పాలంటే ఏం ఖర్చు పెట్టాడంటే ఆయన రక్తాన్నే ఖర్చు పెట్టాడు. ఆయన రక్తాన్నే చెప్పండి వెలగా ఇచ్చేసాడు. చమలు కొట్టి దేవుని మహింపడతాం, చమలు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా! ఇంక నువ్వేం ఖర్చు చేయాల్సిన అక్కర్లే. విశ్వాసం అనే వారిది ద్వారా నువ్వు తండ్రిని ఆశ్రయిస్తే చాలు. హల్లెలూయా! అంతే. నువ్వెవరు అయినా సరే, నీవు ఆ పాపం చేసేవే, ఈ పాపం చేసేవే, అది చేసేవే, ఇది చేసేవే, నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోయినావు కదా, మళ్ళీ వచ్చేవే, నీకెట్ట నేను సహాయం ఏమి, నథింగ్ ఎల్స్, ఏమి అడిగేది ఉండదు. యేసు ప్రభు ద్వారా అన్ని దేవుడు చేసి పెట్టాడు అని నువ్వు నమ్మితే చాలు. అసలు నిన్ను హెచ్చరించేది కానీ, అడిగేది కానీ, నిన్ను ఏలెత్తి చూపించేది కానీ ఏముండదు. మనకు బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ ఉంది కదా. ఏంటది? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాడా? వాళ్ళ నానేమన్నా అడిగినట్టు బైబిల్లో రాసిందా? రాసిందండి? ఏరా ఇప్పుడు వచ్చిందా బుద్ధి నీకు అన్నాడా? అల్లంత దూరాన్ని ఉండగానే పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తీసుకొచ్చాడు. ఆ తండ్రి లోపల ఎంత దుఃఖం పొంగుతుందో మనకు తెలియదు. కానీ కుమారుడు ఏడుస్తున్నాడు, ఓ తండ్రి, నీకు పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నీ కూలి వాళ్ళల్లో ఒక కూలివాడిగా చేసుకొని నా ఆకలి తీర్చు చాలన్నాడు. తండ్రి ఏం మాట్లాడలేదంటే ఆయన కడుపు నిండా వేదన లేకుండా ఉందా? ఆయనలో కన్నీళ్ళు లేకుండా ఉన్నాయా బిడ్డ కోసం? ఆ బిడ్డ ఏడుస్తుంటే ఈయనంత లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. మాట్లాడడంలే. హలో, ఏమైనా ఒక్క మాట అన్నాడా? దాసులకు అప్పగించాడు, క్షావరం చేయించాడు, స్నానపానాలు చేయించాడు, మంచి వస్త్రాలు కట్టబెట్టాడు, చేతికి ఉంగరం, నా కుమారుడివే నువ్వు అని అధికారము కలిగించేదానికి ఉంగరం, నాకు నీకు సమాధానం కలిగింది నాయన అని కాళ్ళకు చెప్పులు, నేను నీ యందు ఆనందిస్తున్నాను,
నీవు తిరిగి వచ్చినందుకు, చచ్చిపోయి బ్రతికినందుకు ఇదిగో విందు. హల్లెలూయా. మనమందరం కలిసి సంతోషిస్తామని చెప్పి ఒక గొప్ప విందు చేస్తున్నాడు, కొవ్విన దూడను వధించి. హల్లెలూయా. ఎవరు ఆ తండ్రి? ఎవరికి సూచన? పరలోకపు తండ్రికి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వధించబడిన కొవ్విన దూడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యవ్వన ప్రాయంలో. హల్లెలూయా. ఏ వయసులో? యవ్వన ప్రాయం. ఆనాడు యూదులకు యవ్వన ప్రాయం 30 years. ఒక యవ్వనస్తుడు యూదుల్లో 30 years. ఆయన 30 yearsలో మంచి యవ్వన బలంతో ఉన్నప్పుడు ఆయన బాప్తిస్మ యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకొని 40 రాత్రింబలు ఉపవాసం ఉండి అపవాదిని జయించి ఆయన గలిలయ ప్రాంతానికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరాల కాలంలో. హల్లెలూయా. చప్పలు కొట్టాలా? 3.5 సంవత్సరాల కాలంలో పరలోక రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. భూమి మీద తీసుకొచ్చేసి భూమి మీద స్థిరపరిచి బలపరిచేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. నీకు నాకు అదే యవ్వన బలం కావాలని లేత గొర్రె పిల్లవలే, యవ్వన గొర్రె పిల్లవలే ఆయన నీకోసం నా కోసం బలయ్యాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. లోక పాపాన్ని మోసుకొని పాపం నుంచి విముక్తి చేసింది మాత్రమే కాదు, ఆయనే పస్కా బలి పశువు. హల్లెలూయా. పస్కా విందు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నుంచి విడుదల చేసినప్పుడు ఏ పస్కా పశువునైతే వధించారో ఈ లోక పాపం అనే దాస్యములో నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు తన ఏకైక కుమారుడిని క్రీస్తుని పస్కా బలిగా బలిచ్చాడు. నీవు నేను భుజిస్తున్నదే లోక పాపం అనే బానిసత్వంలో నుంచి విడుదల చేయడానికి మన కోసం పస్కా బలి పశువుగా వధించబడిన దేవుని గొర్రె పిల్లైన యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనము తింటూ తాగుతున్నాం. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహిమపడదామా? అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసినటువంటి ఈ గొప్ప యజ్ఞం, యాగం. హల్లెలూయా. ఎవరైనా సరే ఈ లోకంలో కేవలము విశ్వాసం అనే వంతెన ద్వారా తండ్రిని ఆశ్రయించి ఆయన ద్వారా సమస్తాన్ని పొందుకునేటట్టు దేవుడు చేశాడు. ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆయన నీతి న్యాయములను, ఆయన మార్గములను, ఆయన ఉపదేశాలను మనం అనుసరిస్తున్నామా లేదా? ఆనాడు అక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి. దేవుని న్యాయ విధులు, దేవుని నీతి, దేవుని మార్గం. ఇవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరాయి. కాబట్టి ఇప్పుడు నీవు నేను అనుసరించాల్సింది యేసయ్య ఉపదేశాలు, ఆయన బోధలు. నీవు నేను వెంబడించాల్సింది యేసయ్య, నీవు నేను నడవాల్సింది యేసయ్యనే మార్గంలో. అలాగ ఉన్నావా లేదా? ఒక్కసారి ఈరోజు పరిశీలన చేసుకో. ఒకవేళ అలా లేకపోతే ఈరోజైనా సరే యేసు ప్రభు యొక్క మాటలు వింటున్న నీవు ఒక తీర్మానం తీసుకొని పో. యేసు ప్రభు యొక్క ఉపదేశాలు ఆయన ఆత్మ ద్వారా వింటున్న నీవు ఉపదేశానుసారంగా నడు, జీవించు. యేసు ప్రభు అనే మార్గంలో కుడి ఎడమలకు తొలగకుండా నడు. నీ జీవితంలో నీవు ప్రభువుని విశ్వసించి సమస్తాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి కొన్ని విషయాలు తర్వాత వారాల్లో నేర్చుకుందాం. అందరూ మోకరించి నీవు యేసు ప్రభు యొక్క మాటలు విని ఆ ప్రకారం జీవిస్తున్నావా లేదా పరిశీలన చేసుకుందామండి. అందరూ మోకరించండి. మోకరించలేకపోతే నిలబడండి.
యేసు ప్రభు మాటలు వింటున్నావా? యేసు ప్రభుల మాటల ప్రకారం నడుస్తున్నావా? యేసు ప్రభు యొక్క ఉపదేశాలు వింటున్నావా? ఆ ప్రకారం చేస్తున్నావా? యేసు ప్రభు యొక్క బోధలు వింటున్నావా? ఆ ప్రకారం జీవిస్తున్నావా? ఆయన మాటలు విన్నట్టు, ఆయన మాట ప్రకారం జీవిస్తున్నట్టు, ఆయన బోధలు విన్నట్టు, ఆయన బోధలను అనుసరించినట్టు, ఆయన ఉపదేశాలు గైకొన్నట్టు ప్రభువుని ప్రశ్నిస్తావా? మేము ఉపవాసం ఉంటే మా ప్రార్థనలు ఎందుకు దేవుడు ఆలకించడు? మేము ఉపవాసం ఉండి మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటూ ఉంటే మమ్మల్ని ఎందుకు చూడడు? మాకెందుకు ప్రత్యక్షం కాడని ఆనాడు ఇజ్రాయేలీలు యూదులు అన్నట్టుగా ఈరోజు నువ్వు కూడా అలాగ అంటున్నావేమో. ఎన్ని సంవత్సరాలు గుడికి వస్తూ పోతున్నా కూడా మా యొక్క కోరికలు తీరడం లేదు, మా ప్రార్థనలకు జవాబు రావడం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఈరోజు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నువ్వు యేసయ్య మాటలు విని ఆ ప్రకారం జీవిస్తున్నావా? యేసయ్య బోధలు వింటున్నావా? ఆ ప్రకారం చేస్తున్నావా? యేసయ్య ఉపదేశాలు గైకొంటున్నావా? ఆ ప్రకారం చేస్తున్నావా? జీవిస్తున్నావా? యేసయ్య అనే మార్గంలో కుడి ఎడమలో తొలగకుండా నడుస్తున్నావా? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలని రాయబడింది కదా. కుడి ఎడమలకు తిరగకుండా గమ్యానికి చేరాలని రాయబడింది కదా. ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు నడిచేదేమో పాపుల మార్గాల్లో, నువ్వు ఆలోచించేదేమో దుష్టుల ఆలోచన, నువ్వు కూర్చునేదేమో పాపులు కూర్చునే దగ్గర, నువ్వు వినేదేమో సైతాను బోధలు, లోకస్తుల బోధలు, లోకస్తుల మాటలు, అబద్ధ బోధలు. మళ్ళా దేవుని యొక్క మాటలు, యేసయ్య మాటలు వింటున్నట్టు మరలా ఉపవాసం ఉండి ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా వైపు చూడు, నన్ను కనికరించని మా ప్రార్థన చేస్తున్నావు. ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఏవైతే నీవు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావో, జీవిస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో ప్లీజ్. దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్నా. దేవుడైతే మార్గాన్ని ఎంతో సులువు చేశాడు. విశ్వాసం అనే వారధి ద్వారా తండ్రిని నువ్వు ఆశ్రయించి ఏదైనా పొందుకునే ఒక ఏర్పాటు చేశాడు. విశ్వాసం అనే వంతెన, యేసయ్య అనే వంతెన, విశ్వాసం అనే మార్గం, యేసయ్య అనే మార్గం. ఒకసారి ఆలోచించండి. ఎందుకు సంవత్సరాల తరబడి నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వస్తున్నా ఎందుకు జరగట్లేదు? ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు? ఆలోచించండి ఒక్కసారి. దయచేసి నేను మనవి చేసిన మరొకసారి, ఏదైనా దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాలు మీ జీవితంలో ఉంటే, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాలు కాకుండా వేరే విధమైన బ్రతుకులు మీరు బ్రతుకుతుంటే, ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో ఆయన దీన సేవకుడైన నేను నా చేతులు జోడించి దేవుని పక్షాన నేను బతిమాలుతున్నాను. ఆనాడు పౌలు గారు బతిమలాడారు. ఈ దీన సేవకుడు నేను కూడా మిమ్మల్ని బతిమలాడుతున్నా. ఒక్కసారి పరిశీలన చేసుకొని, చిన్న పాపమో పెద్ద పాపమో ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టు. నీ వల్ల కాలేదా? ప్రభువా దీన్ని విడిచిపెట్టలేకపోతున్నా, దీన్ని విడిచిపెట్టే శక్తి నాకు ఇవ్వండి, దీనిపైన నాకు జయం ఇవ్వండి, దీన్ని అధిగమించడానికి నాకు మీ కృపనివ్వండి నాయనా అని చెప్పి అడగండి. తప్పకుండా దేవుడు, మన బలహీనతలు ఎరిగిన దేవుడు తప్పకుండా బలమిస్తాడు. వేటినైతే అధిగమించలేకపోతున్నామో, వేటినైతే జయించలేకపోతున్నామో, వేటినైతే దాటలేకపోతున్నామో వాటిని దాటేదానికి శక్తిని, కృపను ఆయన అనుగ్రహిస్తాడు. అడగండి.
వాళ్ళని వీళ్ళని చూడబాక, వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఆలోచించబాక. వాళ్ళు క్రైస్తవులు కదా, వాళ్ళు చేసినప్పుడు లేదా, మేము చేస్తేనే వచ్చిందా మా పాస్టర్కి? ఎంత దుఃఖకరమైన తలంపది. పాపాలు చేసే వాళ్ళని చూసి, పాపాలు చేసే క్రైస్తవులను చూసి అలాగ ఉండాలనే. పాపము లేని పరిశుద్ధుడు, నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరని చెప్పినటువంటి ప్రభువును పోలి జీవించాలా. ప్రభుతో పోల్చుకో, నీ జీవితాన్ని ప్రభుతో పోల్చుకో. ఆయనలాగా ఉండడానికి, ఆయనలాగా నడవడానికి, ఆయనలాగా జీవించడానికి, ఆయన మాటల ప్రకారం, ఆయన ఉపదేశాల ప్రకారం, ఆయన బోధల ప్రకారం, ఆయన మార్గంలో నడవడానికి, దేవుని చిత్తానుసారంగా నడవడానికి, ఆయన నీతిని అనుసరించి నడవడానికి ఆలోచించు. ఆయన ఇచ్చినటువంటి ఏకైక ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను మిమ్మల్ని ప్రేమించినలాగున మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని దేవుడు కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. దానికి గైకొంటున్నావా? ఇంకా ద్వేషిస్తూ పగ కక్షలతోనే ఉన్నావా? క్షమించలేని మనసుతో ఉన్నావా? నీ హృదయంలో ఎన్ని ఘోరమైన రహస్య పాపాలు ఉన్నాయో నీ జీవితంలో, వాటన్నిటినీ ఒప్పుకో. 2026 సంవత్సరాల క్రితమే వాటన్నిటినీ క్షమించేసిన దేవుడు, వాటన్నిటినీ తీసివేసిన దేవుడు, నీ ఒప్పుకున్న వెంటనే నీకు వాటన్నిటి నుంచి విడుదల, 2026 సంవత్సరాల క్రితమే ఇచ్చినటువంటి ఆ విడుదల నీ సొంతమైపోతుంది. ఆ రక్షణ నీ సొంతమైపోతుంది. ఆ విమోచన నీ సొంతమైపోతుంది. ఆనాడు ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలు అన్నీ, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ నీ సొంతమైపోతాయి. ఎందుకు ఆలస్యం? ఇంకొక రోజు నీకు వస్తుందా? ఈరోజు తాగుతానులే, ఈరోజు విభచరిస్తానులే, రేపు మానేస్తానులే, రేపు మానేసి వచ్చి అడుగుతానులే అంటావా? వెర్రివాడ, ఈ రాత్రికి బతుకుతావా? ఆర్ యు షూర్? ఒక ధనవంతుడు గొప్పగా పంటలు పండించాడంట. ధాన్యాన్ని బాగా సమకూర్చి కొట్టుల్లో పోసాడంట. ఆ ధాన్యపు కొట్టుల ముందు నిలబడుకొని వాడి ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట ఆ ధనవంతుడు, నా ప్రాణమా తినము, తాగము, సుఖించుము. ఏండ్ల తరబడి, అనగా సంవత్సరాల తరబడి తిన్న తరగని ఆస్తి నీ కోసం నేను సమకూర్చాను అంటుంటే దేవుడు అంటున్నాడు, ఎర్రివాడా, మరి పిచ్చివాడివి రా నువ్వు, ఎర్రివాడివి. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరివి అవుతాయి అవి? నీ మరణకాలం నీకు తెలుసా? ప్రభు రాకడ దినం నీకు తెలుసా? ప్రభు రాకడ దినము తెలియదు, నీ మరణ దినం కూడా నీకు తెలియదు. అందుకనే దేవుడు ప్రేమతో హెచ్చరించేటప్పుడే మన జీవితాలని సరి చేసుకోవాలా. ఇప్పటికిప్పుడే సరి చేసుకోవాలా. అందుకని బైబిల్ చెప్తుంది, నేడే 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 రక్షణ దినం, నేడే అనుకూల సమయం. రేపు కాదు, రేపు నీది కాదు. ఏదివాడా, రేపు నీది కాదు అంటున్నాడు దేవుడు. ఒక్కసారి ఆయన దయా సంకల్పాన్ని అర్థం చేసుకో. ఎందుకు దేవుడు తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి నా ప్రజలని, ఇజ్రాయేలీలతో వారు నన్ను తృణీకరించారని, నాకు వ్యతిరేకంగా పాప దోషాలు చేశారని, అందువల్లనే వారి మనవి వినలేకపోతున్నానని, అందువల్లనే వారికి సహాయం చేయలేకపోతున్నానని చెప్పు. వాళ్ళు వాటిని తీసివేసుకోమను, వాటిని మానమను. నేను వింటాను, నేను సహాయం చేస్తాను. నా చెవులు మందం కాలేదు, నా చేతులు కురచ కాలేదు అని ప్రభు అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించి, దేవుడి అన్నీ తీసేసాడు కదా. ఈరోజైనా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం ప్రియులరా. అలాగే ఎవరికి వాళ్ళు సద్విమర్శ చేసుకుంటూ
ప్రార్థించుకుంటూ ఉండగా ఎవరైనా ఒకరు విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపణ కలిగిన వాళ్ళు వెంటనే ప్రార్థించండి. ఒకవేళ మీరు ప్రార్థించాలని ఉంటే మీ కుడి చేతి చూపించండి, మీకు మైక్ అందజేస్తారు. సమయంలో తండ్రి నాయన, ఈ ఉపవాస దినములో నా తండ్రి నాయన, నీ పాద సముఖంలో చేరిన తండ్రి నాయన, నీ బిడ్డలు నా తండ్రి నాయన ఒక తీర్మానం చేసుకుని ఉన్నారు నా తండ్రి నాయన. ఇదిగో నా తన అలనాడు నా తండ్రి నాయన, యూదులైతేనేమి ఇజ్రాయేలీలైతేమి నా తండ్రి నాయన, అయ్యా నాయన నీ న్యాయ విధులను నాయన అనుసరించలేదు నా తండ్రి నాయన, నీ నీతిని అనుసరించలేదు నా తండ్రి నాయన. లోకములో కలిసిపోయిన ఆయన పాప బంధకాల్లో చిక్కుని పోయారు తండ్రి. అయ్యా అదిగో నా తండ్రి నాయన, ఎన్ని ఉపవాసాలు ఉన్నా సరే నా తండ్రి నాయన, దేవుడు పక్షాన్ని నా తండ్రి నాయన, అయ్యో తాళక బోర ఊదినట్టు ఊదినా సరే నాయన, యాజకులు చెప్పారు నాయన, ఉపదేశకులు చెప్పారు నాయన, న్యాయాధిపతులు చెప్పారు నాయన, అయినా సరే నా తండ్రి నాయన వాళ్ళు నీ మాట వినలేదు నా తండ్రి దేవా. అయ్యా ఆ ఇశ్రాయేలు లాగా కాకుండా నాయన, ఇదిగో ఈ రాత్రి సమయంలో నా తండ్రి నాయన, అయ్యా మేము నీ నామమున ఘనపరుస్తున్నామయ్యా, నీ నామమున కొనియాడుతున్నాము నా తండ్రి నాయన. అయ్యా దయా సంకల్పమైనటువంటి దేవాదమైన దేవుడు, ఆయన కార్యములు నా తండ్రి నాయన, ఆయన ఉపదేశములు నా తండ్రి నాయన, ఆయన మాటలు నా తండ్రి, ఆయన మార్గాన్ని నా తండ్రి నాయన, అయ్యా మేము అందరం విని నా తండ్రి నాయన నీ నామమున కనపరిచేవారిగాను, నీ నామమున కొనియాడేవారిగాను, నీ నామమును విశ్వసించేవారిగాను, నీ చిత్తానుసారంగా జీవించేవారును అయ్యా ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన. అయ్యా ఈ రాత్రి సమయంలో నాయన ఒక తీర్మానం చేసుకోవాలా నాయన. అలనాడు ఇశ్రాయేలీయులు నా తండ్రి నాయన నీ మాట వినలేదు నా తండ్రి నాయన, పాపములో చిక్కుని పోయారు నా తండ్రి నాయన. అయ్యా మేము నా తండ్రి నాయన అలా కాకుండా నా తండ్రి నాయన, అయ్యా నీ బోధ విని నా తండ్రి నాయన, నీ వాక్యం విని నా తండ్రి నాయన, నీ దాసులు చేసిన వాక్యం విని నా తండ్రి నాయన, మా జీవితాల్లో నాయన ఎక్కడ ఇంకను నా తండ్రి ఉన్నాయో, పాప బంధకాల్లో ఉన్నామో ఎక్కడ ఉన్నాయో నాయన మేము సరి చేసుకుని నా తండ్రి నాయన నీ నామమున ఘనపరిచే వారిగాను అయ్యా సహాయం దయచేయి నా తండ్రి నాయన. నువ్వు దయాళుడు నాయన, నువ్వు ఇంత దేవాదిమైన దేవుడు అయ్యా. అయ్యా నీ నామమున ఘనపరిచే వారిగాను ప్రతి ఒక్కరికి సహాయం దయచేయి తండ్రి నాయన. ఇప్పుడే నా తండ్రి నాయన వాళ్ళ హృదయాలు మారిపోవాలా, తలంపులు మారిపోవాలా, క్రియలు మారిపోవాలా, ఆలోచన విధానం మారిపోవాలా, వాళ్ళ నడక మారిపోవాలా నా తండ్రి దేవా. వాళ్ళ హృదయాలు శుద్ధీకరించుకోవాలి నాయన. ఓ పాప బంధకాల నుంచి నా తండ్రి విడుదల చేయమని చెప్పు నా తండ్రి నాయన. అయ్యా ఈ రాత్రి సమయంలో మేము మొరపెడుతున్నాం నాయన. బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నాయన, ఏ పరిస్థితిలో ఉన్నారో నాయన, పెరిగిన గొప్ప దేవుడుగా ఉన్నావు నా తండ్రి నాయన. ఒక్కసారి నాయన దర్శించండి అయ్యా, దర్శించండి నాయన, బంధకాల నుంచి విడుదల చేయమని నాయన. అయ్యా ఈ యొక్క రాత్రి సమయంలో నాయన మొరపెడుతున్నావు నా తండ్రి నాయన. నీ దయగల హస్తముల ద్వారా ముట్టి ఆదరించి పాల్పరచమని, నీ కాపుదల, నీ భద్రత నా తండ్రి నాయన, నీ నామమున ఘనపరిచే వారిగా ఉండటం కూడా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని యేసయ్య నామమున వినయతో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం